హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెంబోస్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇది మన తిరుమల ట్రిప్లో 12th వీడియో అనమాట. యాక్చువల్లీ నా గొంతు కొంచెం బాగాలేదు, జలుబు చేసింది అనమాట. సో కొంచెం అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ప్రెజెంట్ శిలాతోరణంకి వచ్చాము. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఫస్ట్ మేమైతే శ్రీవారి మెట్టుల దగ్గరికి వెళ్ళాం, శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళామని చెప్పి శ్రీవారి పాదాలు కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ శిలాతోరణంకి వచ్చామన్నమాట. ఇక్కడ శిలాతోరణం ఉంటుంది, కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ మేము అందరము వచ్చాము. ఇక్కడ శిలాతోరణం దగ్గర ఫస్ట్ కొంచెంసేపు ఉన్నామన్నమాట. ఇక్కడ తిరుగుతున్నాము చాలాసేపు, అంటే ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం గార్డెన్ లాగా, పార్క్ లాగా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఒక లైక్ ఉంటారు కదా అక్కడ పిక్స్ తీసే వాళ్ళు ఉంటారు కదా, అలా గ్రూప్ ఫోటో కూడా తీర్చుకున్నాము. అండ్ లైట్గా ఇక్కడే ఏమన్నా తాగేసి కొంచెం అలాగా ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. అందరు రాలేదు, మా మావయ్య, అత్తయ్య, హర్షి అక్క, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళెవరు రాలేదన్నమాట చక్రతీర్థానికి. వాళ్ళకి బాగాలేదంటే ఇంక అక్కడే ఉండిపోయారనమాట. ఒకళ్ళు రానంటే ఇంక అందరు రానంటారు. బట్ నేను, మా డాడీ, మా తమ్ముడు, మా అంజలి అక్క, మా మమ్మీ మా వరకైతే ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. వెళ్ళే ముందు ఇక్కడ చాలా లైక్ బాగుంది, పిక్స్ దిగడానికి కానీ అవన్నీ బాగుంటుంది. బట్ మాకు ఇక్కడ ఎక్కువ టైం లేదు, చెప్పాను కదా 5 hours అని చెప్పి. ఫోటోలు దిగుదాం అనుకున్నాము. ఒకవేళ నన్ను వదిలేస్తే ఎన్ని ఫోటోలు దిగేదాన్నో, కానీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నాకైతే నా ఫేస్ అసలు నచ్చలేదు, ఎందుకో సాటిస్ఫైయింగ్ అనిపించలేదు పిక్స్ అన్ని అని చెప్పి. ఒకవేళ ఆ రోజు నేను మంచిగా రెడీ అయి ఉంటే ఎన్ని ఫోటోలు దిగేదాన్ని అంటే అన్ని ఫోటోలు దిగేదాన్ని. అది కాక ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి గబగబా తీసుకెళ్ళిపోయారనమాట. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ గ్రూప్ ఫోటో దిగాము అందరం కలిసి. మా బుడ్డిదేమో వద్దంటుంది, ఆడుకుంటుందంట వదిలేస్తే. అండ్ ఇక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పికాక్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి పెద్ద పికాక్, అది చాలాసేపు అక్కడే ఉన్నాము. అది ఏమైనా దిగిద్దా, కిందకి ఏమైనా దిగిద్దా, అటు ఇటు తిరిగిద్దా అని చెప్పి ఏం లేదు, అది అలానే కూర్చొని ఉంది. అండ్ ఇక్కడ చాలా మెట్లు ఉన్నాయన్నమాట. చక్రతీర్థానికి వెళ్ళాలంటే కొంచెం చాలాసేపు, చాలా అంటే చాలా కాదు, కొంచెం దూరం అయితే నడవాలన్నమాట. అలసిపోయి ఉన్న వాళ్ళకి ఇంకా దూరం అనిపిస్తుంది, బట్ మేము మంచిగానే వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి చక్రతీర్థము కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎవరికైనా కావాలంటే పాజ్ చేసుకొని చదువుకోండి. అక్కడ ఉంది పర్టికులర్గా ఆయన చెప్పాడనమాట, శిలాతోరణం ఉండదు, కొంచెం ముందుకు వెళ్తే చక్రతీర్థం ఉంటుంది అని చెప్పి. సో మేము కూడా వెళ్తున్నాము. మా వరకు ఇంకా వీడియోస్ తీసుకోవాలి కదా కన్ఫామ్గా, ఇంకా నేను మా డాడీ అయితే కన్ఫామ్ వెళ్తున్నాం అనమాట. ఎదుగోండి మా బుడ్డిది, దానికి ఇష్టం లేదు, అంటే అన్నీ అడుగుతుంది కొన్ని ఇవ్వాలని చెప్పి, కొనికుండా తీసుకెళ్తామని ఇష్టం లేనట్టుగా మొహం పెట్టిందనమాట. అదిగోండి ఎలా ఉంది, అసలు చాలా బాగుంది, అటంతా చాలా బాగుందన్నమాట, చాలా మంచిగా ఉందన్నమాట. జనాలు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ, అంత తక్కువేం లేరు. మేమైతే తిరుమలలో ఎప్పుడు ఎంజాయ్ చేయనంత మంచిగా ఎంజాయ్ చేసాం ఈసారి అయితే. ఇదంతా దిగెళ్ళాలి ఇప్పుడు, ఎంత టైం పడుతుందో తెలీదు. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, నేను పెట్టే ఎఫర్ట్స్కి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయో, మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు, బట్ చూడండి ఎలా ఉన్నాయో వాటర్. ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతున్నారు. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా దూరం ఉంది, ఇంకొంచెం దూరం ఉందన్నమాట. మా మమ్మీ ఇంకా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని కీర్తిని పట్టుకోవాలి. కీర్తి అసలు ఒక చోట ఉండట్లేదు తెలుసా, అది కావాలంటేది, ఇది కావాలంటేది, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. ఇంకా మేము ఇక్కడ సైడ్
కొండలాగా అనిపిస్తుంది సంథింగ్, అదే కొంచెం ఎత్తుగా ఉంది కదా లైట్గా, అది ఎక్కామన్నమాట. అది ఎక్కి ఇంకా అక్కడ కొన్ని పిక్స్ దిగాము. మా తమ్ముడు చూడండి ఇక్కడ, మా తమ్ముడికి మా అమ్మమ్మ ఫోన్ ఇచ్చిందనమాట. మా అమ్మమ్మ ఫోన్ మా తమ్ముడికి ఇచ్చింది. ఇంకా వాడు దాన్ని పట్టుకొని అసలు తిరుగుతానే ఉన్నాడు, ఎక్కడ ఏం కనిపించినా పిక్స్ తీస్తున్నాడు. ఇంకా నేను మా అంజలి అక్క ఎక్కామన్నమాట కష్టపడుతూ. నాకైతే ఆ ఫ్రాక్లు ఎక్కడ పడతానని అనిపించింది, బట్ ఎక్కాను ధైర్యంగా. నేను ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను, బట్ ఎందుకో ఎక్కేసాను అనమాట, ఏం ఆలోచించకుండా ఆ రోజు మాత్రం. చూడండి ఇంకా అటుపక్క ఇంకా అన్నలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అనమాట. వాళ్ళైతే ఇంకా పైకి ఎక్కుతున్నారు. నాకు ఫస్ట్ ఎక్కగానే కొంచెం భయం వేసింది, తర్వాత మళ్ళీ కంఫర్ట్ అయిపోయాను అనమాట. కొన్ని పిక్స్ దిగాము నేను మా అక్క. మేము దిగిన తర్వాత మా తమ్ముడు చాలాసేపటికి దిగుతున్నామంటే అప్పుడు పిక్స్ తీయమంటున్నాడు. మా డాడీ ఇంకా వాడిని అరిచాడనమాట, టైం లేదు ఇప్పుడు దిగుతానంటావేంది, ఇందాక ఏం చేసావని చెప్పి. వాడేమో తీయండి నన్ను గోల్ చేస్తున్నాడు. చెప్పా కదా వాడు ఎక్కడున్నా వాడి గోల వాడిదే. అండ్ ఇంకా మేము అది దిగేసి కొంచెం ముందుకెళ్తున్నాం అనమాట. ఇంకా అది కూడా అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, బ్లూ షీట్ లెక్క టెంట్ లాగా అక్కడ ఉంటుంది. కొంచెం కిందకి దిగాలి. చూడండి ఎంత హైట్ ఉందో. ఈ ప్లేస్ మాత్రం భలే ఉంది, చాలా కిందకి ఉందన్నమాట, బాగుంది. ఇక్కడ చాలా వరకు ఈ రుద్రాక్షలు అయితే ఉన్నాయన్నమాట, చాలా చోట్ల కనిపించాయి నాకైతే. మరి ఇవి ఎంత కాస్ట్ చెప్తారనేవి నేను అడగలేదు, నాకు తెలీదు, బట్ నాకు చాలా చోట్ల కనిపించాయి. ఇంకా ముందుకెళ్ళాలి, కొంచెం కిందకి అనమాట, మెట్లు ఉన్నాయి, కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మా అత్త వాళ్ళు నడవలేరు, మంచి పని చేశారనిపించింది వాళ్ళు రాకుండా. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడ, జనాలు వచ్చి వెళ్తూ ఉన్నారనమాట చాలామంది. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇక్కడ కూడా ఉన్నాయి దీపాలు. ఇదిగోండి ఇక్కడ కొంతమంది దండం పెట్టుకుంటున్నారు. అటు అసలు మెయిన్ చక్ర తీర్థం అంటే అదే అనమాట. ఇంకటు నాకు వెళ్ళేదాకా చక్ర తీర్థం అంటే ఏ స్వామి ఉంటారో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం నాకు అసలు ఏం తెలియదు అనమాట. అదిగోండి ఇక్కడ అందరం ఇంకా దండం పెట్టుకుంటున్నాము. అట్లాగా ఒక రౌండ్ లాగా వేసి వస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు. ఇటు చూడండి ఎలా ఉందో, అసలు కంప్లీట్ అడవుల్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎంత మంచిగా ఉన్నారో. మా చెల్లి దండం పెట్టుకుంటుంది, మా బుడ్డిది. అండ్ ఇక్కడ మా మమ్మీ అంజలి యొక్క పిక్స్ తీసుకుంటున్నారు. నేను అప్పుడే అలా దండం పెట్టుకుని పక్కకు వచ్చాను అనమాట. చాలా టైంపాస్ అవుతుంది ఇక్కడికి వస్తే. టైంపాస్ ఒక్కటే అని కాదు, చాలా ప్లేసెస్ చూసినట్టు, దేవుళ్ళు చూసినట్టు ఉంటుంది. ఇలాగ ఒక ట్రిప్ వేసుకోవాలన్నమాట. ఎవరైనా ట్రై చేయండి, మరీ ఎక్కువ ఏం తీసుకోరు. దట్టు మేము 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు 1500 తీసుకున్నారు. అంటే పీపుల్ని బట్టి ఉంటుందేమో, నాకు తెలీదు. ట్రై చేయాలి ఇలాగా. తిరుపతి వెళ్ళినప్పుడు ఓన్లీ అక్కడే కాదు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంకా ఎక్స్ట్రా ఒక రోజుని మొత్తం తిరగాలన్నమాట. నాకైతే హడావుడి పెట్టినట్టు అనిపించింది. అంటే మాట్లాడుకోవాల్సింది, కొంచెం ఎక్కువైనా పర్లేదు డబ్బులు ఇస్తాం అన్నట్టుగా, కొంచెం టైం ఎక్కువసేపు ఉండేలా చూసుకుంటే బాగుండేది. నాకైతే అంత సాటిస్ఫైయింగ్ అంటే సాటిస్ఫైయింగ్ అంటే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది అంతే. తరుముతున్నట్టుంది అనమాట వెనకాల. ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, దర్శనం అయిపోయింది. అదిగోండి శివలింగం అక్కడ. సో ఇది ఈ వీడియో వరకైతే, వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. సో ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. We need your support and thanks for watching. Bye bye.